రసవత్తరంగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార విపక్షాలు వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. టీడీపీ కంచుకోట అయిన పత్తికొండలో వైసీపీ 2019లో పాగా వేసింది. ఇప్పుడు కూడా విజయకేతనం ఎగురవేయాలని భావిస్తుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిపై పత్తికొండ ఓటర్లు గుర్రుగా ఉన్నారు. సొంత పార్టీ నేతలే ఆమెపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వైసీపీలోని ఈ అంతర్గత పోరును క్యాష్ చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. దీంతో ఈసారి శ్రీదేవికి వైసీపీ టికెట్ లభిస్తుందా? ఇతర పార్టీల నుంచి పోటీకి ఎవరు సిద్ధమవుతున్నారు? పత్తికొండ పాలిటిక్స్ స్పెషల్ ఫోకస్. కర్నూలు జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేసింది. జిల్లాలో పత్తికొండ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఎప్పుడు ఏ పార్టీ పక్షాన నిలబడతారో రాజకీయ నాయకులకే అంతు చిక్కదు. పత్తికొండ అసెంబ్లీ సెగ్మెంట్ 1955లో ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 7 సార్లు, సిపిఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు. పునర్విభజనలో భాగంగా డోన్ అసెంబ్లీ స్థానంలోని కృష్ణగిరి మండలాన్ని పత్తికొండలోకి మార్చడంతో కేఈ కుటుంబ సభ్యులు 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. పత్తికొండ అసెంబ్లీ నుంచి 5 సార్లు గెలిచిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డిని కాదని కేఈ ప్రభాకర్కు 2009లో టీడీపీ టికెట్ ఇచ్చింది. దీంతో ఎస్వి సుబ్బారెడ్డి టీడీపీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లోనూ గెలిచిన కేఈ కృష్ణమూర్తి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. కేఈ కుటుంబానికి కంచుకోటగా మారిన పత్తికొండ నుంచి 2019లో పోటీ చేసిన కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి చేతిలో ఓడిపోయారు. అయితే ఈ 5 ఏళ్లలో శ్రీదేవిపై స్థానికంగా వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఎమ్మెల్యే కుమారుడి చుట్టూ భూదందాలు, సెటిల్మెంట్ల ఆరోపణలు ముసురుకున్నాయి. ఎమ్మెల్యే శ్రీదేవి, పోచిరెడ్డి మురళీధర్ రెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే నియంతృత్వ నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరిగిందని పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కుమారుడి ఆగడాలు, అవినీతి నియోజకవర్గంలో టీడీపీ బలపట్టానికి ఉపయోగపడ్డాయని వినిపిస్తోంది. నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు భూదందాలు, సెటిల్మెంట్లు, ఇసుక, లిక్కర్ దందాలతో ఎమ్మెల్యే పరువు కోల్పోయారు. శ్రీదేవిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆమె స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే ఛాన్స్ అంటూ టికెట్ కోసం మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె నాగరత్నమ్మ, పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టికెట్ తనకే ఖాయమైందంటూ వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న మురళీధర్ రెడ్డి పెద్ద బాంబు పేల్చారు. స్థానిక అజెండా పేరిట ఆయన ఇచ్చిన పిలుపు విద్యార్థి, యువజన, స్వచ్ఛంద సంస్థల్లో హాట్ టాపిక్గా మారింది. కర్నూలు జిల్లా రాజకీయాల ప్రస్తావన వస్తే ముందుగా కేఈ కుటుంబం గురించి చెప్పుకుని తీరాల్సిందే. జిల్లా రాజకీయాలపై 3 తరాలుగా అంతటి బలమైన ముద్ర వేసుకుంది కేఈ ఫ్యామిలీ. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రస్తుతం రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. ఆయన వారసుడిగా పత్తికొండ టీడీపీ బాధ్యతలను కుమారుడు కేఈ శ్యాంబాబు చేపట్టారు. ఈసారి పత్తికొండపై పసుపు జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో శ్యాంబాబు ప్రజలతో మమేకమవుతున్నారు. వలసల నివారణ, యువతకు ఉపాధి లక్ష్యంగా పల్లె పల్లె తిరుగుతున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్లలో నయా జోష్ నింపి పార్టీకి పూర్వ వైభవం తెస్తున్నారు. శ్యాంబాబు వెళ్లే ప్రతి చోట ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. నియోజకవర్గంలో మెజారిటీగా ఉన్న బీసీలు టీడీపీ వెంట నడుస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా టీడీపీలోకి వలస వెళ్తున్నారు. పత్తికొండలో జనసేన ప్రభావం అంతంత మాత్రమే. పవన్ కళ్యాణ్ అభిమానుల ఓటు బ్యాంకు మినహా పార్టీకి ఇక్కడ పెద్దగా పట్టులేదు. నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జి కూడా లేరు. అందుకే టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం ఇక్కడ కనిపించదు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా ఇక్కడ గెలుపు సునాయాసమే. పొత్తు ఉంటే పవన్ అభిమానుల ఓట్లు అదనపు బలంగా మారుతాయి. ఇక్కడ బీజేపీకి కూడా పెద్దగా గుర్తింపు లేదు. కాషాయ పార్టీకి కేడర్ ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ఎండగడ్డంలోనూ, ప్రజల పక్షాన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ బీజేపీ వెనుకబడిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
అందుకే పత్తికొండలో పోటీ చేసేందుకు బీజేపీ నాయకులు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో ఈసారి వైసీపీ టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. పత్తికొండ నియోజకవర్గంలో వెల్దుర్తి, మద్దికేర, తుగ్గలి, కృష్ణగిరి, పత్తికొండ మండలాలున్నాయి. 2009లో జరిగిన పునర్విభజనలో పత్తికొండ అసెంబ్లీలోకి వెల్దుర్తి, కృష్ణగిరి, డోన్ నియోజకవర్గంలోని 3 గ్రామాలను తుగ్గలి మండలంలో కలిపారు. ఈ నియోజకవర్గంలో బీసీల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. బీసీల్లో ప్రధానంగా కురుబ సామాజిక వర్గం ఓటర్లు నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఇక్కడ వామపక్షాలకు కూడా మంచి పట్టు ఉంది. గతంలో కమ్యూనిస్టు నాయకులు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పత్తికొండ ఓటర్లు ఎవరిని కనికరిస్తారో, ఎవరిని పక్కన పెడతారో